శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి। అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం। ఈ అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం మాస్టర్ గారి ప్రసంగాలు ప్రవచనాలు దాంట్లో చెప్పిన విషయాలు కొన్నిటిని మనం చదువుకున్నాం। అలాగే మాస్టర్ గారు ఆయన గురించి ఆయన ఏం చెప్పేవారంటే, మనందరికీ అసలైన సాయినాథుడు ఉండగా మధ్యలో ఇవన్నీ ఎందుకు అంటే, ఈ పాద పూజ ఆయన జన్మదినం సందేశం అన్నమాట। నాకు ఈ పాద పూజలు ఇవన్నీ ఎందుకు, ఇందులో నన్ను గురువుగా భావించి మీరు శిష్యులని భావించుకోవడం సరైన భావం కాదేమో అనిపిస్తుంది। మాస్టర్ గారు అట్లా చెప్పేవారు, బాబానే గురువు నేను కాదు అని చెప్పేవారు ఖచ్చితంగా। మాస్టర్ గారు అట్లా అప్పట్లో చెప్పేవారు అనమాట। కానీ ఇప్పుడు చూస్తే నేనే నీ గురువుని అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు। నేను గురువును కాదు, మీరు శిష్యులు కారు। చూడండి ఎట్లా చెప్పారు ఆయన। కాకపోతే మీకన్నా 10 ఏళ్ళ ముందు షిరిడీ వెళ్ళాను। సాయి లీలలు సేకరించి సాయి చరిత్ర పేరుతో పుస్తకం రాసుకొని సాయి లీలను అందరం తెలుసుకొని అందరం కలిసి ఆనందిస్తున్నాము। అంతకు తప్ప నేను ఒక గురువును మీరు శిష్యులు అనే భావం మాత్రం ఉంచుకోవద్దు। అంతలా చెప్పేవారు మాస్టర్। ఎంత చూడండి ఆయనలో ఉన్న ఇది అంటే అందరూ ఏదో నా కాళ్ళ మీద పడాలి అట్లాంటివి అసలు ఆయనలో ఏ కోశాన లేదు అసలు। శ్రీ సాయినాథుడు మనకు అందిస్తున్న మార్గాన్ని మనందరం కలిసి పంచుకుంటున్నామనే భావన నేను మీరు మర్చిపోకూడదు। దయచేసి అవగాహన మీరందరూ హృదయాల్లో పెట్టుకోండి। నిర్దిష్ట మార్గంలో వెళ్ళగలుగుతున్నామనే భావన మనసులో ఉంచుకోవాలనేదే చెబుతున్నాను అని చెప్పారు। అదే ఇలాగా మాస్టర్ గారు ఎప్పుడు ఎదటివాడు శిష్యుడని కానీ ఆయన గురువు అని కానీ భావించడం అనేది ఎప్పుడు ఉండేది కాదనమాట। తర్వాత గురు పూర్ణిమ సందేశం 21/7/1986 ఒంగోలు। ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి। గురు పూర్ణిమ సందేశం। పారమార్థిక జ్ఞానం లేని జీవితం అసూయ, ద్వేషం, మమకారము మొదలగు వాటిని పెంపొందించి ఇటు వ్యక్తిని అటు సమాజాన్ని కూడా తారుమారు చేస్తుంది। పారమార్థిక జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే, ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే అట్లాంటి జీవితం ఏమవుతుందంటే అసూయ, ద్వేషం, మమకారము మొదలైనవన్నీ పెంపొందుతూ ఉంటాయన్నమాట। పెంపొంది ఏమవుతుంది, ఇటు వ్యక్తిని ఇటు మనము పాడవుతాము, సమాజాన్ని కూడా పాడు చేస్తాం। అంతా తారుమారు అయిపోతుంది మొత్తం। ఆధ్యాత్మికత అనేది లేకపోతే మొత్తం ఇట్లా అయిపోతుంది అన్నమాట। జీవితానికి లక్ష్యమైన ఏకైక శాంతి, తృప్తి కొంచెమైనా తొంగి చూడవు। జీవితానికి లక్ష్యమైనటువంటి తృప్తి, శాంతి అనేవి జీవితానికి లక్ష్యం। అసలు మానవ జీవిత లక్ష్యమే అది, తృప్తి శాంతిగా జీవించడం అనమాట। మనిషికి కావాల్సింది అదే। అవి కొంచెమైనా అసలు తొంగి చూడవు। మనకేమవుతుందంటే కాస్త ఇందులో ఉన్నామనుకోండి, ఇట్లాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక మంచి మార్గంలో పెడుతున్నాం అనుకోండి, ఈ బాబా మార్గంలో పెడుతున్నాం అలా అనుకోవడం, సద్గ్రంథాలు చదువుకోవడం, ఇట్లా సత్సంగం చేసుకోవడం, మహనీయుల దర్శనం చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటుంటే ఏమవుతుందంటే కొద్దిగా అయినా ఆ తృప్తి శాంతి అయినా అప్పుడప్పుడైనా కొద్దిగా అయినా మనకి అనుభవం అవుతూ ఉంటుంది కాస్త। అయితే ఈ కొంచెం కూడా మన దాంట్లో లేకపోతే ఏమవుతుంది, ఆ కొంచెం కూడా తొంగి చూడదు, ఇంకా పచ్చి లౌకికంగా తయారవుతారనమాట। నేను ఏం చేసినా పర్వాలేదు అన్నట్టు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు, సరే ఉంటాడు। తర్వాత ఏమవుతుంది, ఆ పాపం అంతా అనుభవించాలి, తర్వాత జన్మలన్నీ అనుభవించాలి। అంతవరకు ఎందుకు, ఈ జన్మలోనే చివరిలో బోళ్ళు అనుభవించాల్సి రావచ్చు, అంతే కదా। తర్వాత జన్మలు కూడా చాలా నరకయాతనగా ఉంటాయి, అట్లాంటి జన్మలు వస్తాయి అప్పుడు మనకి। అప్పుడు ఇలా ఈ చక్కటి మార్గంలో మనం వెడుతూ ఉంటే ఏమవుతుందంటే కాస్త అప్పుడప్పుడైనా ఆ తృప్తి శాంతి అనేవి మనకి తొంగి చూస్తూ ఉంటాయి। శాశ్వతమైన తృప్తి శాంతి కాకపోయినా కాస్త మధ్యలో మనకి హాయి ఉంటూ ఉంటుందన్నమాట।
అమావాస్య నాడు ఆకాశంలో యథాపూర్వం చంద్రమండలం ఉన్న సూర్యకాంతిని భూమిపైకి ప్రతిబింబించనందువలన అగోచరమే అవుతుంది. అలానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితాల్లో ప్రతిబింబించే గురుస్వరూపం లభ్యం కాకపోతే మానవుని జీవిత సాగరం మధ్యలో చిక్కిన దిక్సూచి లేని నావలా ఉంటుంది. అంటే గురువు యొక్క ఆవశ్యకత అనేది ఇక్కడ చెప్తున్నారు. అమావాస్య రోజున ఆకాశంలో మామూలుగా చంద్రమండలం ఉంటుంది కదండి. చంద్రమండలం ఎప్పుడు ఉంటుంది, అమావాస్య అయినా సరే. సూర్యకాంతిని భూమిపైకి ప్రతిబింబించనందువలన అగోచరమే అవుతుంది. ఆ సూర్యకాంతి భూమిపైకి పడదు, దానివలన కనిపించకపోవడం అనేది జరుగుతుంది. అలానే అందుకని అమావాస్య చీకటిగా ఉంటుంది మనకి. అలానే చంద్రుడు కనపడ్డు కదా, చీకటిగా ఉంటుంది. అలానే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మన జీవితంలో ప్రతిబింబించే గురుస్వరూపం లభ్యం కాకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం ఎట్లా వస్తుంది? గురువు ద్వారా వస్తుంది. అలాంటి గురుస్వరూపం మనకి లభించలేదనుకోండి, మానవుని జీవితం ఏమవుతుంది? సాగరం మధ్యలో చిక్కిన దిక్సూచి లేని నావలా ఉంటుంది. పెద్ద సముద్రంలో చిక్కిపోయింది ఒక పడవ, దాని ఒక దిక్సూచి లేని నావలాగా తయారవుతుంది. అది ఏమవుతుందో, ఎటు వెళ్తుందో ఏమీ తెలియదు. ఓ దారి తెన్నో ఉండదు, ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. అలా ఉంటుంది. ఏ అనంత విశ్వం మహనీయులందరికీ గురుస్వరూపమై బ్రహ్మజ్ఞానులను చేసిందో అట్టి ప్రకృతి పామరుల పాలిట దుఃఖసాగరంగా పరిణమిస్తుంది. చాలా అద్భుతమైన పాయింట్ అండి. ఎందుకంటున్నానంటే అవధూతకి 24 మంది గురువులని మనం చదువుకుంటాం గురుచరిత్రల చివర. అందుకని ఏ అనంత విశ్వం, ఈ అనంత విశ్వం అంతా మహనీయులందరికీ గురుస్వరూపమై బ్రహ్మజ్ఞానులను చేసింది. ఈ విశ్వం అంతా వాళ్ళకి గురుస్వరూపమే అయిపోయి వాళ్ళ బ్రహ్మజ్ఞానులను చేసింది. అట్టి ప్రకృతి, అదే ప్రకృతి వాళ్ళు ఎవరినైతే బ్రహ్మజ్ఞానులు చేసిందో ఈ ప్రకృతి, అదే ప్రకృతి మనలాంటి పామరుల పాలిట దుఃఖసాగరంగా పరిణమిస్తుంది. ఇదే ప్రకృతి వాళ్ళేమో బ్రహ్మజ్ఞానులు అయిపోయారు, మహనీయులు గురుస్వరూపంగా దర్శించి. మనమేమో ఇదే ప్రకృతిని చూస్తూ దుఃఖంలో పరిభ్రమిస్తూ ఉంటాం అన్నమాట. మనం ఎంత తేడా చూడండి. ఒకదాన్నే వారు ఎట్లా ఉపయోగించుకున్నారు, మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాం, ఎంత తేడా ఉందో చూడండి. అందుకే మనకు కుక్కలా కనబడుతుంది, పందిలా కనబడుతుంది కదా, మనకు అలాగే కనబడుతూ ఉంటాయి అన్నీ. కానీ మహాత్ముల వాళ్ళకి కాదే, వాళ్ళు అంతా వాళ్ళు గురుస్వరూపంగానే చూస్తారు. వాళ్ళు అన్నిట్లోనూ వాళ్ళు గురువునే చూసుకుంటారు. లేకపోతే బాబా జవహరాలీతో అట్లా ఉండేవారు కాదు కదా, తన గురువునే చూసుకున్నారు అతనిలో కూడా. అది అందుకని అంత తేడా ఉంటుందన్నమాట. అలాగా ఈ సృష్టిలోనే అసంఖ్యాకమైన జీవులలో అదృష్టవశాత్తు వివిధ స్థాయిలలో ఆధ్యాత్మిక పరిపాకం కలవారు కూడా ఉంటారు. ఈ సృష్టిలో అసంఖ్యాకమైన జీవుల్లో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి, జీవరాశులు. వీటిల్లో అదృష్టవశాత్తు అంటే క్రితం జన్మ అదృష్టం ఏమో వాళ్ళ అదృష్టం, వివిధ స్థాయిల్లో ఆధ్యాత్మిక పరిపాకం కలవారు కూడా ఉంటారు. ఆధ్యాత్మికత అనేది స్థాయిలు ఉంటాయి దీంట్లో, ఒక్కొక్క స్థాయి. అంతవరకు ఎందుకు మనమే పారాయణ గ్రంథం తీసుకున్నాం, కొత్తలో చదివినప్పుడు ఒకలా ఉంటుంది, తర్వాత కొంతకాలం అయితే చదివితే ఒకలాగా అర్థమవుతూ ఉంటుంది, ఇంకొంతకాలం అయితే ఒకలాగా అర్థమవుతూ ఉంటుంది. అలా 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 పెరుగుతూ ఉంటుంది ఆ మెచ్యూరిటీ, మనకి అవగాహన పెరుగుతూ ఉంటుంది ఆ గ్రంథంలో ఉన్న విషయాలు. అంటే స్థాయి పెరుగుతూ ఉంటే మన అవగాహన కూడా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అలాగా ఆధ్యాత్మిక పరిపాకం కలవారు కూడా ఉంటారు. వివిధ స్థాయిలు ఉంటాయి దాంట్లో కూడా, ఆధ్యాత్మిక పరిపాకం కలవాళ్ళు కూడా ఉంటారు. పూర్ణగురుని సాన్నిధ్యం ప్రతి వారికి లభ్యం కానప్పటికీ శాంతి తృప్తులు కుదిర్చే ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉన్నదని మనకి తెలిపేవారు కొందరుంటారు. పూర్ణగురుని సాన్నిధ్యం ప్రతి వాళ్ళకి లభ్యం కాకపోయినా వాళ్ళకి అదృష్టవశాత్తు ఆధ్యాత్మిక పరిపాకం కొద్దిగా ఉంటుంది. అంటే గొప్ప స్థాయి కాకపోయినా కాస్త స్థాయిలో ఉంటుందన్నమాట. వాళ్ళు శాంతి తృప్తులు కుదిర్చే ఆధ్యాత్మిక జీవనం ఒకటి ఉన్నదని మనకి తెలిపేవాళ్ళు కొందరుంటారు. అట్టి వారి సాంగత్యం శుద్ధపాడ్యమి నుండి నానాటికి వృద్ధి చెందే చంద్రకళవలే మన జీవితాల్లోకి ఆత్మజ్యోతిని ప్రసరింపజేస్తుంది. ఈ వికాసం పూర్ణగురుని దర్శనంతో
పరిపూర్ణమవుతుంది. ఈ రహస్యాన్నే తెలుపుతుంది గురు పూర్ణిమ. అప్పుడు ఏమవుతుందంటే అట్లాంటి వాళ్ళు జీవితాల్లోకి ఆత్మజ్యోతిని ప్రసరింపజేస్తుందిట చంద్రకళవలే. ఈ వికాసం పూర్ణగురుని దర్శనంతో ఇట్లా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, పరిపూర్ణుడైన గురువు వాళ్ళకి దర్శనం లభించినప్పుడు ఆ దర్శనంతో వాళ్ళ ఆధ్యాత్మిక ఆ పరిణతి అంతా పరిపూర్ణమైపోతుందన్నమాట. ఈ రహస్యాన్నే తెలుపుతుంది గురు పూర్ణిమ. దాన్నే తెలుపుతుంది మన గురు పూర్ణిమ. ఆ పూర్ణ గురుని యొక్క అనుగ్రహాన్ని దాన్ని తెలుపుతుందన్నమాట గురు పూర్ణిమ. సాధకుని ప్రధాన కర్తవ్యం తన గురుని పూర్ణస్థితిని తన హృదయ ఫలకం మీద సుస్పష్టంగా ముద్రించుకోవడమే. సాధకుడికి ప్రధాన కర్తవ్యం ఏమిటంటే తన గురువు యొక్క పూర్ణస్థితిని, ఆయన ఎంతటి స్థితి కలిగిన వారో అనే స్థితిని, ఇప్పుడు బాబా ఉన్నారనుకోండి, ఆయన స్థితి ఎలాంటిది. మన నామాలు చదువుతుంటే అసలు చూడండి, అష్టోత్తరం చదువుతుంటే ఒక్కొక్క నామం ఎట్లా ఉంటుందో చూడండి. అలా ఒక్కొక్కటి ఆ నామాల్లో చెప్పినట్టుగా అలా చదువుతున్నాం అనుకోండి, ఆయన స్థితి ఏంటో తెలుస్తూ ఉంటుంది. అంటే కాస్త మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. అబ్బా ఇది కదా బాబా, అబ్బా అది కదా బాబా అని చెప్పి. అలా పూర్ణ గురుని పూర్ణస్థితిని తన హృదయ పలకం మీద స్పష్టంగా ముద్రించుకోవడమే. ఆయన యొక్క ఆ పూర్ణస్థితిని మన హృదయం మీద స్పష్టంగా ముద్రించుకోవడమే అన్నమాట సాధకుని ప్రధాన కర్తవ్యం. అదే అందుకు సాధనంగానే గురు పూర్ణిమ నాడు సద్గురుని పూజించుకునే ఆచారం అనాదిగా వస్తుంది. దానికి సాధనంగానే గురు పూర్ణిమ రోజున గురువుని పూజించుకోవడం, సద్గురువుని పూజించుకోవడం అనే ఆచారం ఎప్పటి నుంచో వస్తుందన్నమాట. అందుకు ఉత్తమమైన సాధనం పూర్ణగురుని చరిత్ర పారాయణ చేయడమే. అందుకు దానికి సాధనం ఏంటంటే పూర్ణగురుని చరిత్ర పారాయణ చేయడమే. పూర్ణ గురువులు ఎవరైతే ఉన్నారో వారి చరిత్ర పారాయణం చేయాలి. సకల జీవులు దేవతలు తానని యావద్విశ్వము తమ రూపమేనని భగవంతుడు మానవులందరికీ ఒక్కడేనని ఆయన ఆరాధించడానికి మతభేద అప్రస్తుతమని సాయి తెలిపారు. ఇక్కడ పూర్ణ గురుని అన్నారు చూడండి. ఆయన పూర్ణ జ్ఞానం అయ్యి ఉండాలి. పూర్ణ గురుడు అంటే కదా, సంపూర్ణమైన జ్ఞానం అయ్యి ఉండాలి ఆయన. అంతేగాని ఆ పక్కన ఎవరో గురువు గారు ఉన్నారండి అట్లా కాదు, వాళ్ళవి పారాయణ చేయమని కాదు, పూర్ణ గురుని యొక్క చరిత్రలు పారాయణ చేయమని. సాయి లీలామృతం, గురు చరిత్ర, ఇట్లా మహనీయుల చరిత్రలు పారాయణ చేయమని చెప్తున్నారు అక్కడ. సకల జీవులు దేవతలు తానని యావద్విశ్వము తమ రూపమేనని భగవంతుడు మానవులందరికీ ఒక్కడే ఆయనను ఆరాధించడానికి, ఇక్కడ ఏదో కొంచెం ప్రింట్ అవుట్లా పడిందండి లెటర్స్. సకల జీవులు దేవతలు తానని యావద్విశ్వము తమ రూపమేనని సాయినాథుడు అనుభవించారు. మనందరికీ తెలిసింది కదా. మన లీలామృతం చూస్తే ఒక్కడే ఆయనను ఆరాధించడానికి మతభేదం అప్రస్తుతమని సాయి తెలిపారు. అంతా ఒకటే భగవంతుడు. అలాంటి ఆయనకి మతభేదం అనేది లేదు. ప్రస్తుతం కాదు, అప్రస్తుతం అది. ప్రతి మతస్థునికి అతని మత జీవితం పరాకాష్ఠను తనలో చూపిన వేరొక గురుస్వరూపం ఏది చరిత్రలో కనిపించలేదు. ప్రతి మతస్థునికి అతని మత జీవిత పరాకాష్ఠను తనలో చూపించారట బాబా. ఇప్పుడు బాబా దగ్గర హిందువులు వెళ్ళారనుకోండి, ఆ హిందూ పద్ధతిలో వాళ్ళకి చూపించారు. బాబా ముస్లింలు వెళ్ళారనుకోండి, వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి చూపించారు. అలా ఏ మతం వాళ్ళు వస్తే ఆ మతంలో ఉన్నదంతా వాళ్ళు చూపించారు బాబా. వేరొక గురుస్వరూపం ఏది చరిత్రలో కనిపించలేదు. అట్లాంటి గురుస్వరూపం ఎక్కడా కనబడలేదు. ఏ దేవతలను ఆరాధిస్తారో వాళ్ళందరి రూపంలోనూ ఆయన కనిపించారు. వచ్చిన వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అట్లాగా సకల సత్పురుషుల రూపంలో కూడా ఆయన దర్శనం ఇచ్చారు. కొందరికేమో నువ్వు ఆకలిగా ఉంటే ఆ కుక్కకి అన్నం పెట్టావు కదమ్మా, అది నేనే అన్నారు. మళ్ళీ అంటే జీవరాశులన్నీ కూడా ఆయనే అన్నారు. అంటే ఏంటి? విశ్వరూప సందర్శనం
అంటే పామరులకు కూడా విశ్వరూప సందర్శనం అనేదాన్ని ఆయన ప్రసాదించారు. మళ్ళాంటి పామరులకు కూడా ఇచ్చారు ఆయన. మనం భగవద్గీతలో చూస్తే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఒకడికే ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ బాబాలకు కాదు, పామరులైన భక్తులకు కూడా మొత్తం ఆ విశ్వం అంతా నేనే ఉన్నాను, నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ నేనే ఉన్నాను అనేటువంటి దర్శనాన్ని వాళ్ళందరికీ ఇచ్చారు, ఎంతోమందికి. అప్పుడు ఏమవుతుంది, ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉంటారు. అమ్మో బాబాకు తెలుస్తుంది ఇది అని, అమ్మో బాబా వచ్చారు వారి రూపంలో. ఎందుకంటే అక్కడ కూర్చొని చెప్పేవారు, నేను వచ్చాను మీ ఇంటికి, నువ్వు ఏదో బెండకాయ కూర పెట్టలేదని చెప్పారు చూడండి. అలాగే ఇంకోటేమో పటానికి నివేదన పెట్టకపోతే చెప్పారు, మీ ఇంటికి వెళ్ళాను నువ్వేమేమి పెట్టలేదు నివేదన. అంటే ఏంటి, మొత్తం అంతా ఉన్నదంతా ఆయన చూస్తే షిరిడీలో ఉన్నారు, మసీదులో కూర్చుని ఎక్కడెక్కడ విషయాలు చెప్పేసేవారు. అది పూర్ణగురుడు అంటే. స్వప్నాల్లో కూడా చెప్పేవారు చూడండి. స్వప్నంలో కూడా అంటే మన నిద్రావస్థలో కూడా, అంటే అన్ని అవస్థల్లోనూ ఆయన ఉన్నారు. జాగృత స్వప్న సుషుప్త అవస్థల్లోనూ ఆయన ఉన్నారు. ఏమిటి అసలు ఆయన స్థితి ఎట్లా అలా అది. అలాంటి గురుస్వరూపం ఏది చరిత్రలో కనిపించలేదు. అందుకే అసలు అద్వితీయమైన పరిసమాప్తి లేని సంపూర్ణ దత్తావతారం సాయినాథుల వారు. అది అందుకని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనం ఆయన పట్ల ఇంకా ఇంకా భక్తి శ్రద్ధల్ని పెంపొందించుకుంటూ ఉండాలన్నమాట. అందుకే పాల్ రబ్స్ అనే విదేశీ కాథలిక్ మత పండితుడు శ్రీ సాయి అవతరణ మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే మైలురాయి వంటిదని, నూతన యుగానికి నాంది అని అన్నాడు. సాయి లీలామృతం చదివి పాల్ రబ్స్ అని ఆయన అన్నాడు. ఏమన్నారంటే, అతను కాథలిక్ మత పండితుడు, ఆయన క్రిస్టియన్ క్యాథలిక్, ఆయన మత పండితుట్ట. ఆయన చెప్పారట, శ్రీ సాయి అవతరణ మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక చరిత్రలోనే మైలురాయి వంటిదని, నూతన యుగానికి నాంది అని అన్నారట ఆయన. అంతటి మహనీయుని అనుగ్రహాన్ని చవిచూచిన మనం గురు పూర్ణిమని సార్థకం చేసుకుందాము. అంటే చూడండి, ఎక్కడో అమెరికాలో సియాటిల్లో ఎక్కడో ఉన్నాయన ఆ లీలామృతం చదివి ఆయన గుర్తించాను. మన మతం కూడా కాదు, క్యాథలిక్ మత పండితుట్టు. ఆయన హృదయంలో ఎలా మరి బాబా ఆక్రమించారు లీలామృతం చదివితే చూడండి. ఆయన గుర్తించారు, వేరే మతం ఆయన, ఎక్కడో విదేశీయుడు. మరి మనము ఎట్లా ఉన్నావో చూడండి. అందుకని గురు పూర్ణిమ అనేది చాలా చాలా అది చక్కగా చేసుకుని సార్థకం చేసుకుందాము అని చెప్పి మాస్టర్ గారు ఆ రోజు గురు పూర్ణిమ సందేశాన్ని ఇచ్చారన్నమాట. తల్లికి తగిన బిడ్డలు కండి, మీ ఆధ్యాత్మిక ధనాగారాన్ని నింపుకోండి అన్నారు శ్రీ సాయి. బాబా చెప్పారు కదా, తల్లికి తగిన బిడ్డలు కండి అని చెప్పారు. మీ ఆధ్యాత్మిక ధనాగారాన్ని నింపుకోండి. ఆధ్యాత్మికంగా అది ధనం అనేది ఆధ్యాత్మికత, దాన్ని నింపుకోండి అని చెప్పారు. కానీ మనం మామూలు ధనాన్ని నింపుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎప్పుడు కదా. 3, క్రీస్తు గురించి ప్రసంగం. క్రీస్తు గురించి కూడా మాస్టర్ గారు చెప్పారట, అది కూడా మనం చెప్పుకుందాం. అధ్యక్షులకు, కార్యకర్తలకు నాకే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను క్రైస్తవుణ్ణి కాకపోయినా నన్ను ఈ సమావేశంలో పాల్గొనమని ఆహ్వానించడం నాకెంతో ఆశ్చర్యానందాలను కలిగించింది. మాస్టర్ గారికి అసలు బాబా లాగానే కులమత భేదాలు అనేవి ఏమీ లేవు. మనం అనేక సార్లు దీని గురించి ప్రస్తావించుకున్నాం. వాళ్ళు క్రీస్తు గురించి మాట్లాడమని మాస్టర్ గారిని ఆహ్వానించారట. మాస్టర్ గారు చెప్తున్నారు, నేను క్రైస్తవుణ్ణి కాకపోయినా సరే నన్ను ఈ సమావేశంలో పాల్గొనమని నన్ను ఆహ్వానించారు. అది నాకెంతో ఆశ్చర్యంగా ఆనందంగానూ అనిపిస్తోంది అని చెప్తున్నారు. క్రైస్తవులు సంకుచితమైన మనస్సు కలవారన్న దురభిప్రాయం ఎంత అసత్యమో నాకు ఈనాడు తెలిసింది అన్నారు. మామూలుగా బయట ప్రపంచంలో ఏమని ఉంటుంది, వేరే మతం వాళ్ళు సంకుచితంగా
ఉంటారు ఇతర మతాల పట్ల అనేది ఉంటుంది. అది ఇప్పటికీ మనం వింటూనే ఉంటున్నాం. దానికి క్రైస్తవులు సంకుచితమైన మనస్సు కలవారన్న దురభిప్రాయం ఎంత అసత్యమో నాకు ఈరోజు తెలిసింది. అంటే నన్ను మీరు పిలిచారు మాట్లాడమని, అలాంటిది నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సంకుచితమైన మత కలవాలని మనసు కలవారన్నది అది నిజం కాదు, దురభిప్రాయం అని నాకు అనిపిస్తుంది అంటున్నారు. నన్ను 20 నిమిషాలలో నేటి క్రైస్తవ యువతులకు మంచి నడవడిని గూర్చి చెప్పమన్నారు. ఎవరిని ఆహ్వానించారట మాస్టర్ గారు? ఒక 20 నిమిషాల టైం మాస్టర్ గారు నేటి క్రైస్తవ యువకులకు మంచి నడవడి గురించి చెప్పండి అని చెప్పారట. ఈ విషయమై మొదట చెప్పవలసినది ఒక్కటే, నేటి క్రైస్తవ యువకుడు అటు మనోభావాలలోనూ ఇటు నడవడిలోనూ నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటించవలసిన విషయాలని ఆ భగవంతుడి సాక్షిగా నాకు తోచినవి చెబుతాను. ఆ మాట్లాడే తీరు చూడండి ఎంత బాగుందో మాస్టర్ గారిది. అసలు ఈ విషయంలో మొదట చెప్పేది ఏంటంటే, నేటి క్రైస్తవ యువకులకి మనోభావాల్లోనూ ఇటు నడవడిలోనూ మనకి మనసులో వచ్చే ఆ భావాలు, మన నడవడి, వీటిల్లోనూ నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటించవలసిన విషయాలు. నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవాలంటే ఏంటి పాటించాలి? అసలు మన నడవడిలోనూ మన భావాల్లోనూ అసలు నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి పాటించవలసిన విషయాలు నేను భగవంతుడి సాక్షిగా నాకు తోచినవి చెప్తాను అని చెప్తున్నారు. అలాగే మనం ఉన్నాం అనుకోండి, అంటే హిందువులు ఉన్నారనుకోండి, నిజమైన హిందువులే మనం? భగవంతుడు కోరుకున్న విధంగా మనం ఉంటేనే, ఆయన చెప్పినట్టు ఉంటేనే హిందువులు అనుకోవచ్చు, అంతే కదా. అందుకే మాస్టర్ గారు ఏమన్నారు ఇక్కడ, నిజమైన క్రైస్తవుడు అనిపించుకోవడానికి. అప్పటి వరకు కాదు. ఒక పాట ఉంటుంది చూడండి, వైష్ణవ జనతో, అందరు తెలుసు కదా అది. ఆ పాటకి నిజమైన వైష్ణవుడు ఎలా ఉంటాడు అనేది అవన్నీ రాస్తారు దాంట్లో. నరసింహ మేత ఆయన రాసింది మొత్తం రాసి ఉంటుంది. వైష్ణవుడు అంటే ఎట్లా ఉంటాడు, వాళ్ళని వైష్ణవులు అంటారు, అంతేగాని ఈ బొట్టు ఎట్టుకుంటే వైష్ణవుడు, శంఖచక్రాలు వేసుకుంటే వైష్ణవుడు కాదు. దాని అర్థం చూస్తే అర్థమవుతుంది అసలు నిజమైన వైష్ణవుడు అంటే ఏమిటి. చాలా అద్భుతమైన భజన అది, చాలా బాగుంటుంది ఆ కీర్తన. అందుకని మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా రూపొందాలని ఆ మహనీయుడు చెప్పిన సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకు జ్యోతులు అవ్వాలని నా అభిలాష. చూడండి ఎట్లా చెప్పారు, క్రైస్తవులు నిజమైన క్రైస్తవులుగా రూపొందాలని చెప్తున్నారు. ఆ మహనీయుడు చెప్పినట్టు, అంటే యేసుప్రభు చెప్పినట్టుగా ఆ సూత్రాలను తూచా తప్పకుండా పాటించి జగత్తుకు జ్యోతులు అవ్వాలి, అదే నా అభిలాష అని చెప్తున్నారు. ఇందుకు భగవంతుడే సాక్షి కనుక నేను చెప్పే దాంట్లో మీకు ఏదైనా తప్పుగా తోచినట్లయితే హృదయపూర్వకంగా నన్ను మన్నించ ప్రార్థన. నేను చెప్పిన దాంట్లో మీకు తప్పుగా ఏదైనా అనిపిస్తే కనుక హృదయపూర్వకంగా నన్ను మన్నించండి అన్నారు మాస్టర్ గారు. అలా మన్నించడం మీ ధర్మం. మీకు హితవు చెప్పడంలో నేను మీ ఆగ్రహానికి గురి అవుతానేమో అని భయపడడం లేదు. చూడండి, మీకు హితవు చెప్తున్నందుకు మీ ఆగ్రహానికి నేను గురి అవుతాను, మీ కోపం వస్తుందేమో నేను హితవు మంచి మాటలు చెప్తే మీకు అనేసి నేనేం భయపడటం లేదన్నారు. మనకైతే ఎవరికైనా వెళ్ళి చెప్పాలంటే భయం వేస్తుంది కదా. మాస్టర్ గారు చూడండి ఎలా అంటున్నారు, నేను మీ ఆగ్రహానికి గురవుతానేమో అని భయపడ్డం లేదు. ముత్తాయి రాసిన నూతన నిబంధన 5వ అధ్యాయం 6వ వాక్యంలో నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అని 5, 6, 10, 12 వాక్యాల్లో పవిత్రతను బోధించడంలో నిందలను హింసలను ఓర్చిన వారు ధన్యులని వెనుకటి ప్రవక్తలు అలానే చేశారని చెప్పారు. ఆ బైబిల్లో ఉన్నదాన్ని చెప్తున్నారనమాట మాస్టర్ గారు. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులుట. నీతి కోసం ఆకలి దప్పలు ఉండాలట, అట్లా ఉన్నవాళ్ళు ధన్యులుట. ఆకలి దప్పులు ఉంటే ఎట్లా ఉంటుందని, మనకు ఆకలి వేసింది అనుకోండి వెంటనే తినేయాలి, ఇంకా అది దాహం వేస్తే తాగేయాలి. ఎక్కడ ఎలాగ వెతుక్కుంటాం చూడండి, దానికి మార్గాలు వెతుక్కుంటాం, వండుకుంటాం, తింటాం, లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటాం ఆకలి వేస్తుంటే కదా, ఎంతైనా చేస్తాం మనం ఎట్లా ఆకలి తీర్చుకోవాలి. అలాగే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతిగా బతకాలట, దానికోసం ఆకలి దప్పులు ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళు ధన్యులుట.
ఇంకోటి ఏంటంటే పవిత్రతను బోధించడంలో నిందలు హింసలు ఓర్చిన వారు ధన్యులు. పవిత్రతను అంటే మంచిదాన్ని బోధిస్తున్నప్పుడు నిందలు వస్తాయి, హింసలు వస్తాయి, దానికి ఓర్చుకున్నవాడు ధన్యులు అని చెప్పారు. యేసుప్రభు ఏం చేశారండి? ఆయన మంచి చెప్తున్నారనే కదా సిలువ వేసేశారు. ఆయన అన్నిటికీ ఓర్చుకున్నారు. ఆయన దానికి కూడా ఓర్చుకున్నారు, చంపేస్తున్నా సరే, సిలువ వేసేస్తున్నా సరే. అది కదా భగవంతుడు అంటే. అట్లాంటి గుణాలు ఉండాలని చెప్తున్నారు. నిందలు హింసలను కూడా ఓర్చిన వారు ధన్యులు అని వెనుకటి ప్రవక్తలంతా అలానే చేశారని చెప్పారు. వెనుకటి ప్రవక్తలందరూ కూడా అలాగే చేశారట. నిందలను ఓర్చుకున్నారు, హింసను ఓర్చుకున్నారు. బాబా కూడా చూడండి, మనం చూస్తే కదా ఎంత నిందించారు అందరూ. కులమత భేదాలు వద్దన్నారని ఆయన నిందించారు. ఇటు ముస్లింల కోపం, ఇటు హిందువుల కోపం, వాళ్ళు వస్తే వీళ్ళకి కోపం, వీళ్ళు వస్తే వాళ్ళకి కోపం. ఇలాగ మావాడంటే మావాడైనా ఎవరివాడు కాదు, అందరివాడు ఆయన. అలా అలా అనమాట అండి. ధన్యులని వెనుకటి ప్రవక్తలంతా అలానే చేశారని చెప్పారు. మొత్తాయి 5:48లో తన భక్తులు భగవంతుని వలె పరిపూర్ణులు కావాలని యేసు చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే దాంట్లో బైబిల్లో భక్తులు భగవంతునిలాగానే పరిపూర్ణులు కావాలి. భగవంతుడు ఎంత పరిపూర్ణుడో అంతలాగా భక్తులు అయిపోవాలట. భక్తి అంటే అదే కదండి, ఆయన స్మరిస్తూ ఆయనలా అయిపోవడమే. బాబా కూడా అదే మనకి దాంట్లో ఉంటుంది, లీలామృతంలో నేనుగా మారుతారని ఉంటుంది చూడండి. అట్లా అయిపోవాలి, అది భక్తి అంటే. భక్తులు పరిపూర్ణులు కావాలని యేసు చెప్పారు, ఆయనలా అయిపోవాలని. భగవంతుడు తన బిడ్డలైన మానవులు మంచివారైనా చెడ్డవారైనా వారికి ఎండ వాన సమానంగా ప్రసాదిస్తారని, అలానే తమ భక్తులు కూడా తమ సాటి వారిని శత్రువులనైనా సరే ప్రేమించమని, వారి నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని, ఒక చెంప కొడితే ఇంకొక చెంపనివ్వమని చెప్పారు. చూడండి, ఇవన్నీ చెప్తే ఎవరికైనా నచ్చుతుందా? ఫస్ట్ పాయింట్ స్టేజ్ ఎక్కి కదా. కానీ మాస్టర్ గారు ధైర్యంగా చెప్తున్నారు అక్కడ కూర్చొని. ఇప్పుడు మహాత్ములు అందరికీ వచ్చేది అదే కదా, వాళ్ళు మంచి చెప్తూ ఉంటారు. నచ్చదు అందరికీ. నచ్చని వాడు ఏం చేస్తాడు? దుష్ప్రచారం మొదలు పెడతాడు. వాడికి నచ్చలేదు, ఇంకో 10 మందిని చెడగొట్టాలి వెళ్ళేవాళ్ళని. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? భగవంతుడు తన బిడ్డలైన మానవులు మంచివారైనా చెడ్డవారైనా, మనకి సృష్టిలో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు కదా, వారందరికీ ఎండ వాన సమానంగా ప్రసాదిస్తారని. మంచి వాళ్ళకి ఎండ ఇచ్చి వాన ఇచ్చి, చెడ్డవాళ్ళకి ఎండ ఇవ్వకుండా వాన ఏం లేదు కదా, సమానంగా ఇస్తున్నాడు ఆయన అందరికీ. అలానే తమ భక్తులు కూడా తమ సాటి వారిని శత్రువులనైనా సరే ప్రేమించమని. మనం ఎట్లా ఉండాలట? ఇది క్రైస్తవులకే అనుకోకండి, మాస్టర్ గారు అక్కడ చెప్పారండి. అక్కడ ఉన్నవాళ్ళు క్రైస్తవులు, అది చెప్పేది అందరికీ వర్తిస్తుంది. మంచి అలానే అన్నిట్లోనూ ఒకటే చెప్పింది. అలానే తమ భక్తులు కూడా తమ సాటి వారిని శత్రువులైనా సరే ప్రేమించమని, వారి నిందలను ప్రేమతో సహించి వారిని ఆశీర్వదించమని. వాళ్ళు ఏమైనా నిందించినా సరే సహించు, వాళ్ళని ఆశీర్వదించు. ఒక చెంప కొడితే ఇంకొక చెంపనివ్వమని చెప్పారు. ఓ చెంప కొడితే ఇంకో చెంప చూపించు అని చెప్పారట. కానీ ఈనాడు ఈ సూత్రాన్ని మరిచి కొందరు ఇతర మతాలను దూషిస్తున్నారు. అప్పట్లోనే ఉంది మాస్టర్ గారి టైంలోనే ఇతర మతాలను దూషించడం అనేది. కానీ ఈ సూత్రాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి ఈ మతం వాళ్ళు ఆ మతాన్ని, ఆ మతం వాడు ఈ మతాన్ని దూషించుకుంటూనే ఉంటున్నారు. భగవంతుడు అట్లా చెప్పాడు దూషించమని, వేరే మతాన్ని దూషించండి అని ఏ మత గ్రంథాల్లోనూ లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? అందుకే కదా మహనీయులందరూ వచ్చి కరెక్ట్ చేస్తూనే ఉంటున్నారు, మళ్ళీ పాడవుతూనే ఉంటున్నారు. కానీ ఈనాడు ఈ సూత్రాన్ని మరిచి కొందరు ఇతర మతాలను దూషిస్తున్నారు. ఇతర మతస్థులను నరకానికి పోయే పావుల్లాగా ఎంచుతున్నారు. ఇతర మతాల వాళ్ళని నరకానికి పోయే పావులు ఎంచుతున్నారట. అంటే వీళ్ళు ఏదో స్వర్గాన్ని కడతారు, వీళ్ళ దేవుడు
మిగతా వాళ్ళు నరకానికి పోతారు. అది దేవుడు కాదు. వాళ్ళు నరకానికి పోతారట, వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారట. ఇట్లాంటివి అదేమిటి? భగవంతుడు ఒక్కడే, అందరికీ సమానంగానే ఇస్తున్నాడే. అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల్లోనూ మహనీయులు వచ్చారే. వీళ్ళు ఒక్కళ్ళే స్వర్గానికి వెళ్ళడం, మిగతా వాడు నరకానికి వెళ్ళడం ఏమిటి? వేరే మతం వాడు నరకానికి వెళ్తాడా? వీడు ఒక్కడే స్వర్గానికి వెళ్తారా? ఇదేంటిది? ఇది ఎక్కడ లాజిక్? ఏ భగవంతుడు వచ్చి చెప్పాడు ఇది? ఎవరు చెప్పలేదు అట్లా అని. ఎంత పొరపాట్లో చూడండి. ఆ సూత్రాన్ని మర్చిపోయి ఇతర మతాలను దూషించడం, నరకాన్ని పోయే పావుల్లాగా ఎంచుతున్నారు. సర్వులకు తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డలందరికీ సమంగా ఎండ వాన ఇచ్చినట్లే తరించే ముక్తి మార్గం మాత్రం ఎందుకు ఇవ్వడు? తరించే ముక్తి మార్గం ఆయన ఇవ్వడండి. బిడ్డలు అందరూ భగవంతుడి బిడ్డలే. అందరికీ ఎండ వాన గాలి అందరికీ జరుగుతుందిగా, గుండె కొట్టుకుంటుంది, ఇవన్నీ మొత్తం జరుగుతున్నాయి కదా ప్రాసెస్. మన శరీరం పనిచేస్తుంది, ఆకలి వేస్తుంది, నిద్ర వస్తుంది, ఇవన్నీ మామూలే మనకి, అందరికీ జరుగుతున్నాయి కదా. ఒక మతం వాడికే జరుగుతూ ఒక మతం వాడికి జరగకపోవడం, ఆయన ఆపేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదే. ఎండ పడుతుంది, శుభ్రంగా అందరి మీద పడుతుంది కదా, వాన పడుతుంది, వర్షం పడుతుంది కదా. భగవంతుడు ఇచ్చేవన్నీ అందరికీ ఇస్తున్నాడే ఆయన. ఆయనకేం తారతమ్యం లేదు. మనం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఏంటి? ఆయనకి మాత్రం అందరూ సమానమే. తల్లికి బిడ్డలందరూ ఒకటే, ఎంతమంది పిల్లలు ఉన్నా. అలాగే ఆయనకి అందరూ సమానమే. తరించే ముక్తి మార్గం మాత్రం ఎందుకు ఇవ్వడు? ఒక మతం వాడికి కొంతమందికే ముక్తి మార్గం ఇస్తాడా, మిగతా వాళ్ళకి ఇవ్వరా? అంటే ఎంత అవగాహన లేకపోవడమో చూడండి, ఎంత క్లారిటీ తెచ్చారో చూడండి వాళ్ళల్లో. మానవ మాతృలైన తల్లిదండ్రులే బిడ్డలందరినీ సమానంగా ప్రేమిస్తుంటే భగవంతుడు మాత్రం ఎందుకు ప్రేమించడు? మనుషులే భగవంతుడిని, మనుషులే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సమానంగా ప్రేమిస్తారు. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు ఒకటే, నలుగురు ఉంటే నలుగురు ఒకటే. ఇదివరకు రోజుల్లో 10 మంది అలా ఉండేవారు, 12 మంది. అందరినీ తల్లిదండ్రి ప్రేమగానే చూసుకునేవారు. లౌకికమైన తల్లిదండ్రులే ఉన్నప్పుడు మరి భగవంతుడి బిడ్డలు అందరూ ఆయనకి ఎంత ఉండాలి కదా. ఆయన మళ్ళీ కొందరిని ఓకే అని కొందరిని కాదని అట్లా ఉంటుందా? లేదు. ఎక్కడ చెప్పలేదు అట్లాంటి మాటలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మరి జనాల్లో, వివిధ మతాల్లో? అందరినీ ప్రేమిస్తాడు ఆయన. అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి వారికి తగిన మతాలను బోధించే ప్రవక్తలను భగవంతుడు ఈ లోకంలోనికి పంపుతూ ఉన్నారు. అందుకే మానవ చరిత్రలో మొదటి నుంచి వారికి తగిన మతాల్లో బోధించే ప్రవక్తను, ఏ మతానికి ఆ మతంలో బోధించే వాళ్ళని భగవంతుడు ఈ లోకానికి పంపుతూనే ఉన్నారు. క్రైస్తవులకు క్రీస్తు ఎలానో మహమ్మదీయులకు మహమ్మద్ అలాగేనని, బౌద్ధులకు బుద్ధుడు అలాగేనని గుర్తించాలి. క్రైస్తవులకు క్రీస్తు అలాగే భగవంతుడు దిగొచ్చాడు. ఆయన వాళ్ళందరినీ సన్మార్గంలో పెట్టడానికి భగవంతుడు పంపించారట యేసుక్రీస్తుని క్రైస్తవులకి. అలాగే మహమ్మదీయులకు, ముస్లిమ్స్కి మహమ్మద్ ఆయన్ని పంపించారు. బౌద్ధులకు బుద్ధుడిని పంపించారు. అదే గుర్తించాలి. అన్ని మతాల్లోనూ వాళ్ళని నడిపించడానికి వస్తూనే ఉన్నారు బోధించే ప్రవక్తలను మొదటి నుంచి, వాళ్ళు తరింపజేయడానికి వాళ్ళని. భగవద్గీతలో కృష్ణుడు బౌద్ధులకు బుద్ధుడు చెప్పిన సూత్రాలు యేసు మొత్తాయి సువార్తలో బోధించిన సూత్రాలను పోలి ఉన్నప్పుడు దూషణకి తావెక్కడిది? ఎంత బాగా చెప్పారు చూడండి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది, బౌద్ధులకు బుద్ధుడు చెప్పింది, ఈ సూత్రాలన్నీ యేసు చెప్పిన మొత్తాయి సువార్తలో బైబిల్లోనూ బోధించిన సూత్రాలను పోలి ఉంటాయట. ఇవన్నీ ఒకలానే ఉంటాయట. బౌద్ధంలో చెప్పింది, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది, బైబిల్లో యేసుక్రీస్తు చెప్పింది, ఇవన్నీ ఒకదానికొకటి పోలి ఉంటాయట, ఒకలానే ఉంటాయి అవన్నీ. దూషణకి తావెక్కడిది? ఇంకా దూషించడం ఏమిటి ఒకళ్ళనొకళ్ళు? అందరూ చెప్పింది అదే కదా, ఇంకేంటి దూషణ ఇందులో? ఇప్పుడు ఏమవుతుందంటేనండి,
మళ్ళీ బాగా ఈ కులమతాలు గొడవలు ఇవన్నీ బాగా మళ్ళీ పెరిగిపోతున్నాయి మనకి ఈ మధ్యకాలంలో చూస్తుంటే. చాలా ఇది ఎక్కడి వరకు వచ్చిందంటే స్కూల్స్ కాలేజెస్ అక్కడ కూడా వచ్చేసింది. అంటే మా పిల్లలు ఉంటారు కదా వీళ్ళు, అందువలన నాకు తెలుస్తూ ఉంటుంది. చెప్తూ ఉంటారు వాళ్ళు జరిగే కాలేజెస్లో అక్కడ జరిగే విషయాలను చెప్తూ ఉంటారు. మొన్న ఒక కేసు, ఒక కుర్రవాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళారట. అంటే నిజంగా జరిగిన ఇన్సిడెంట్ అండి ఇది. ఆ పిల్లాడు ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే వాడు మాట్లాడట్లేదు. ఎంతకి మాట్లాడకపోతే సరే ఏమిటి వీడు మాట్లాడట్లేదని ఆ డాక్టర్ వెళ్ళి ఇంకో డాక్టర్ తోటి, వాళ్ళందరూ ట్రైనీలు, వేరే డాక్టర్ తోటి చెప్పిందట. చెప్తే అప్పుడు వేరే డాక్టర్ వచ్చి ఆ పిల్లవాడిని చూస్తే కొంచెం వాడు మాట్లాడుతుంటే మళ్ళీ ఈ డాక్టర్ వెళ్తే వాడు మాట్లాడట్లేదు. ఫస్ట్ వచ్చిన డాక్టర్ ఇదేంటా అని హెడ్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారట. ఆ పిల్లవాడు మాటలు వచ్చు వాడికి కానీ సమాధానం చెప్పడం లేదు, ఎందుకో తెలియదు అనేసి వాళ్ళు చెప్పారట. చెప్పేసరికి అప్పుడు ఆ పెద్ద హెడ్ ఆవిడ వచ్చే డాక్టరు వాడిని చూసి మొత్తం మీద వాడితో కాస్త చేసుకుని మాట్లాడి అడిగితే ఏంటి మాట్లాడటం నువ్వు అంటే వాడు హిజాబ్ అంటున్నట్టు. ఎందుకంటే ఫస్ట్ వచ్చాను డాక్టరు ముస్లిం, పైన వేసుకునే ఆ డాక్టర్ వచ్చిందనమాట. వాళ్ళందరూ ట్రైనీలు, ఇంకా ట్రైనింగ్ అవుతుంది డాక్టర్. వాడి వయసు 7 ఏళ్ళు 8 ఏళ్ళుట, ఇంత చేసి చాలా చిన్నపిల్లాడు. అసలు నాకు అది తెలిసి, అంటే నిజంగా జరిగిందండి, అది తెలిసి నాకు ఆశ్చర్యపోయాను నేను. ఏంటి అసలు ఇంత చిన్నపిల్లలు ఇట్లా అయిపోతున్నారేంటి అని. అది వాడి ఉద్దేశం ఏంటంటే అది వేసుకున్న వాళ్ళతో నేను మాట్లాడనని చెప్పాట క్లియర్గా. ఎందుకంటే నేను అసలు విషయం చెప్పలే, అది వేసుకున్న వాళ్ళతో నేను మాట్లాడినా అన్నట్టు వాళ్ళతోటి. అంటే ఏంటి చిన్న వయసు నుంచి పేరెంట్స్ ఏం పెంపకాలు ఉన్నవి, ఎట్లా నూరు పోస్తున్నారు వాళ్ళకి, తప్పు కదా. అందరూ స్కూల్లో చక్కగా కలిసి వాళ్ళు ఆడుకుంటారు, చదువుకుంటారు. నాకు చిన్నప్పుడు బోళ్ళంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మతాల వాళ్ళు అందరూ ఉన్నారు. అలాగే మా పిల్లలకు కూడా బోళ్ళంతమంది ఉన్నారు. ఇప్పుడు స్కూళ్ళల్లో చక్కగానే ఉంటారు పిల్లలు. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటి, నూరి పోస్తున్నారు. వాడు తప్పు, వీడు తప్పు, వాడు మంచివాడు కాదు, వీడు మంచివాడు కాదు, వాడితో ఉండద్దు, వీడితో మాట్లాడద్దు, వాడితో మాట్లాడద్దు. పాప అమ్మాయి తర్వాత అందుట ఆ పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇన్నాళ్ళు నేను వేరని నాకు అసలు తెలియదు, నాకు ఇప్పుడే తెలిసింది, నేను మీ అందరికన్నా వేరన్న విషయం అందుట. చాలా బాధపడి అంటే అమ్మాయి. ఆ డాక్టర్గా వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, సేవా భావంతో చేస్తారు వాళ్ళు. ఒక పేషెంట్ అట్లా స్పందించేసరికి వాళ్ళకి ఇంకా చూడండి అసలు ఎట్లా అయిపోతుంది. చాలా బాధపడి ఉంటా. నేను మీ అందరిలో ఒకరిని అనుకున్నాను, కానీ నేను వేరే, నన్ను ఇట్లా చూస్తున్నారా అందరూ. ఎవడో ఎక్కడో ఏదో తప్పు పని చేస్తాడండి, వాడి వలన మొత్తం అందరూ సఫర్ అవుతూ ఉంటారు. సమాజంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇద్దరూ ఉంటారు కదా. కానీ చూడండి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో చూడండి చేసే పనులు. చిన్నపిల్లల్లో ఏంటి ఇట్లాంటివన్నీ తీసుకురావడం, పెద్దవాళ్ళకే తప్పు ఇట్లాంటివి. ఎందుకంటే తరతరాల నుంచి మనకి అట్లాంటివన్నీ వచ్చేసి ఆ భావాలు, పెంపకాల ప్రాబ్లం అట్లా తయారయ్యారు. పిల్లల్ని పాడు చేసేస్తున్నారు ఇప్పుడు, స్వయంగా పేరెంట్సే పాడు చేసేస్తున్నారు. ఇంత కష్టం చూడండి. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా పిల్లలు వచ్చారనుకోండి, నేను ఏదో బాబా చరిత్ర చదివి వినిపిస్తాను. ఇలా కుల మతాలు బాబా పట్టించుకోలేదు, అన్ని మతాలు ఒకటే అన్నారు, అందరినీ ఆదరించి ఇవన్నీ చెప్తాను. వాడు ఇంటికి వెళ్తాడు, వెళ్ళక ఇంట్లో సీన్ వేరేలా ఉంటుంది, వాడికి అర్థం కాదు. ఏమిటా ఆంటీ ఏమో ఇట్లా చెప్పింది, బాబా పుస్తకం చదివి బాబా ఇట్లా చెప్పారట, భగవంతుడు అందరూ సమానం అని చెప్పారట, మా అమ్మ నాన్న ఏమిటి ఇలా వేరేగా చూడమని చెప్తున్నారు, ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది. ఏంటి ఏది కరెక్ట్ వాడికి? నాకు అందుకే భయ్యా, నన్ను ఇక్కడ 2-3 అడిగారండి, మీరు టైం ఉన్నప్పుడు కాస్త పిల్లల్ని కూర్చోపెట్టి మంచి మాటలు చెప్పండి. ఫస్ట్ నేను అదే చెప్తాను, ఇంట్లో క్లాష్ వస్తుంది ఖచ్చితంగా. అదే నా భయం వేసింది, పిల్లల మధ్యలో ఇరుక్కుపోతారా బాబు అనిపించింది నాకు. నేను క్యాపబుల్ కాదు వాళ్ళ చెప్పడానికి పిల్లలకి. పాపం భగవంతుడు మార్చాలరా బాబు అందరిని అనుకున్నాను.
మా అయితే గ్రంథాలు ఇస్తాను పిల్లలకి కాస్త చదివించండి అని. ఇప్పటివరకైతే రిస్క్ తీసుకోలేదు నేను, ఫ్యూచర్లో తెలియదు కానీ. ఫస్ట్ అనిపించింది అదే, పేరెంట్స్ వేరేలా ఉంటారు, ఇంట్లో జరిగే సినిమా అంతా వేరు. నేనేమో ఇట్లా చెప్తూ ఉంటాను, ఇక్కడ తీసుకొచ్చి ఏమన్నా చెప్పండి అనేసరికి అవే చెప్తాను. ఆ బాలల సాయిలీల అమృతంలో అవే చెప్తాను చదివే వాళ్ళకి కదా. ఇలా వస్తుంది అంటే మంచిని తీసుకుందామని అందరికీ అనిపించదు. చూసారా, అందరికీ అనిపించదు. అనిపించడం ఒక ఎత్తు, తర్వాత పాటించకపోవడం ఒకటి, నెక్స్ట్ పాటించాలి దాన్ని. ఇవన్నీ వివిధ స్థాయిలు. బాబా కోరుకునేది ఏంటి? ఇలా దాటుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్క స్థాయి నువ్వు తెలుసుకున్న దాన్ని కాసేపు ఆలోచించు, దాని గురించి కరెక్ట్ కదా లేదా తప్ప, కరెక్టా ఏంటి, ఇది మహనీయులు ఎందుకు చెప్పారు ఏంటి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని వివేకాన్ని మనం పెంచుకొని ఆ ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. మన మనసులో ఉన్న ఆ పాత భావాలన్నింటినీ తీసిపడేయాలి. మహనీయుల వాక్యే ప్రమాణం, వాడు చెప్పిందే ప్రమాణం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మన అభిప్రాయాలు ఒక పక్కింటోడు చెప్పాడు, ఎదురింటివాడు చెప్పాడు, ఎక్కడో చదివాను, ఫేస్బుక్లో చూశాను కాదు. వారేం చెప్పారు దాంతో చూసుకోవాలి. ప్రమాణమైన గ్రంథాలు ఏమున్నాయి, అసలు నాకున్న అభిప్రాయాలు కరెక్టేనా, సమాజంలో జరుగుతుంది కరెక్టేనా, వాడు ఎట్లా ఉన్నాడు కాబట్టి నేను ఎలా ఉంటానడం కాదు. ఏది ధర్మం, ఏది సరైనది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. చాలా ముఖ్యమైనది కాబట్టి ఎంతసేపు 40 నిమిషాలు టైం తీసుకుని దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవడం అనేది జరిగింది. మాస్టర్ గారు చెప్పినట్టుగా మీరు కూడా వీటన్నిటిని సహృదయతతో తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రేపు కలుసుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.